నందమూరి బాలయ్య సాధ్యమైనంత వరకు ప్రతి సంక్రాంతి పండుగ బరిలో తన సినిమాను దింపేందుకు ప్రయత్నం చేసే హీరోల్లో నందమూరి బాలయ్య ఒకరు. ప్రతి సంక్రాంతికి చాలా స్పెషల్ సినిమాలతో ఆయన వస్తూ ఉంటారు. మరి ఈ సంక్రాంతికి కూడా విడుదలవుతున్న సినిమాల్లో నందమూరి బాలయ్య డాకు మహారాజ్ ఒకటి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య 2 చిత్రాల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్లుగా శ్రీశ్రద్ధ, ప్రజ్ఞా జైస్వాల్, ఊర్వశీ రావుతలు, బాబీ దేవోల్ విలన్ పాత్రలో నటించారు. పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. రాయలసీమ మనం తెలుగు ఓ మేరా అడ్డా. సంగీత దర్శకుడిగా తమన్ బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే మ్యూజిక్ ఇచ్చారు. కాగా జనవరి 12వ తారీఖున విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వేల మంది అభిమానుల సమక్షంలో హైదరాబాద్ లో నిర్వహించారు. మరి ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట సంఘటన బాధాకరం, నన్నెంతగానో కలవరపరిచింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశాం. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. వారి కుటుంబ సభ్యులకు మా చిత్ర బృందం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. అనంతపురంలో జరగాల్సిన వేడుక కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూశారు. పలు ప్రాంతాలకు చెందిన కొందరు అభిమానులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. నా అభిమానులు క్రమశిక్షణ కలిగిన సైనికులు. ఎన్టీఆర్ సినీ కళామ తల్లి వల్లే నేను ఇంతమంది అభిమానులను సొంతం చేసుకోగలిగా. నాన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాను. ఇక ఎప్పటిలానే డాకు మహారాజ్లో వైవిధ్యమైన పాత్ర పోషించా. అభిమానులు నా నుంచి ఏం కోరుకుంటున్నారని ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటా. ఆదిత్య 369లో శ్రీ కృష్ణదేవరాయల మారువేషంలో ఇచ్చి కృష్ణకుమార్ను కాపాడే సీన్ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. అలాంటి గెటప్తో సినిమా చేస్తే బాగుంటుందని బాబీకి చెప్పా. అక్కడ నుంచి ఈ సినిమా ప్రయాణం మొదలైంది. వినోదమే కాదు, సందేశం కూడా ఉంది. తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటనేది మీరు తెరపై చూశారు. అఖండ 2 ఆ తర్వాత వచ్చే సినిమాలతో నేనేంటో ఇంకా ముందు చూపిస్తా. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటా. మా అమ్మాయి తేజస్విని అన్స్టాపబుల్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్గా చేస్తోంది. ఆ షో దేశంలోనే టాప్ 18వ స్థానంలో నిలిచిందని బాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. అన్స్టాపబుల్లో బాలయ్య గారిని అందరూ కొత్త కోణంలో చూస్తున్నారు. డాకు మహారాజ్లో ఇంకా కొత్తగా కనిపిస్తున్నారు. చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. నాలాగే నిర్మాత నాగవంశీ నిజాయితీగా మాట్లాడతారు. కానీ ఆయనంత ఫ్రీగా మేం స్పందిస్తే ట్రోలింగ్ అవుతుందని నవ్వుతూ అని అంటారు. అనంతరం బాలయ్య అల్లుడు విశాఖపట్నం ఎంపీ భరత్ మాట్లాడుతూ, మామయ్య బాలయ్య ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. వయసుతో పాటు ఆయన అందం కూడా పెరుగుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నా అని భారత్ అన్నారు. ఇక ఆ తర్వాత ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. ఈ సినిమా ట్రైలర్, దబిడి దిబిడి పాట హిట్ అయ్యాయంటే మీరే కారణం. మూవీని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా. బాలకృష్ణ సార్తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. నటిగా ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా అని ఊర్వశీ రావుతలు పేర్కొన్నారు.